పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వంట గ్యాస్ సరఫరా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతపురంలోని చిల్డ్రా కలెక్టరేట్ వద్ద కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మీడియాతో మాట్లాడుతూ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలన్నారు. ఆన్లైన్ విధానాన్ని కొనసాగించాలని, సిలిండర్ బుక్ చేసుకున్న 24 గంటల్లో వినియోగదారులకు అందించాలని కోరారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ నుంచి రావాల్సిన గ్యాస్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 17,000 సిలిండర్లు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అంటున్నారు. దీనిపై జిల్లా అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ అందకుండా బ్లాక్ మార్కెట్ ద్వారా తరలిస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్ సరఫరాలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం నగరంలో 25 రోజులు, పల్లెల్లో 45 రోజులు గ్యాస్ సరఫరాకు నిబంధనలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సందర్భం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏజెన్సీలు అన్నింటినీ కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్ లో పెట్టేశారు. ఒక్కొక్క ఏజెన్సీ 1,200 నుండి 3,500 రూపాయల వరకు ఈరోజు కమర్షియల్ గ్యాస్ ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నష్టాలన్నింటినీ కూడా భరిస్తూ సబ్సిడెంట్ గా మీ అందరికీ కూడా సప్లై చేస్తామని చెప్పేసి మోడీ గారు పక్కన చెప్తూనే ఇంధన ఆయిల్ కంపెనీలన్నిటికీ కూడా ఊడిగం చేయడానికి ఈరోజు అమెరికాలో ఉన్నట్టేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. బ్లాక్ మార్కెట్ విధానాన్ని కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జనం 5 లక్షల మంది, ఈ 5 లక్షల మంది కలెక్టరేట్ కు వచ్చి బుక్ చేసుకోగలరా? అదేవిధంగా స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఎవరు ఒంటరి మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ పెంచినటువంటి గ్యాస్ ధరలు వేస్తేనే ఆన్లైన్ విధానాన్ని వేస్తేనే కొనసాగించాలి, గ్యాస్ ఆన్లైన్ విధానాన్ని వేస్తేనే వేస్తేనే తగ్గించాలి, పెంచినటువంటి గ్యాస్ ధరలు వేస్తేనే తగ్గించాలి, పెంచినటువంటి గ్యాస్ ధరలు వేస్తేనే తగ్గించాలి, పెంచినటువంటి గ్యాస్ ధరలు వేస్తేనే వేస్తేనే సిపిఎం సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి, బ్లాక్ మార్కెట్ అನ್ನು అరికట్టాలి, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే దాన్ని కొనసాగించాలి. అలాగే ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి 24 గంటల లోపల సిలిండర్ను డెలివరీ చేయాలనే దాని మీద నిరసన ధర్నా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ బలి అవుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి రావాల్సినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ సంబంధించిన అనేక ఇబ్బందులు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్యాస్ వినియోగదారులు అనేకమైనటువంటి ఆందోళనలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మన జిల్లా సంబంధించింది 17,000కు సంబంధించినటువంటి సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ప్రకటిస్తున్నారు. ఎక్కడ ఎవరు ఇబ్బందులు ఏం పడద్దండి, గందరగోళం పడాల్సిన పని లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పష్టం చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఎందుకని అవకాశం ఇవ్వలేదో దానికి అధికారులు సమాధానం చెప్పాలి. అట్లాగే కలెక్టర్ గారు చెప్తున్నట్టు కొరత లేదన్నప్పుడు బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు కొనసాగుతోంది? గుత్తిలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు వందలాది గ్యాస్ సిలిండర్లను బుక్ అయినటువంటి వాటికి ఇవ్వకోకుండా సిలిండర్లను రహస్యంగా అమ్ముకోవడం అనేటువంటిది, బ్లాక్ మార్కెట్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అట్లాగే ఈ గ్యాస్కు సంబంధించినటువంటిది ఆన్లైన్ సిస్టాన్ని కొనసాగించడానికి పోయి కేంద్ర ప్రభుత్వం 25 రోజులు గడువు పెట్టింది. ఇతర దానికి 45 రోజులు, గ్రామీణ ప్రాంతాలకి 45 రోజులు గడువు పెడుతుంది. అంటే సామాన్యమైనటువంటి పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ దొరకడం అనేటువంటి చాలా అరుదుగా కనపడుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వము వంట గ్యాస్ ధరలను పెంచింది, 60 రూపాయలు అదనంగా పెంచింది. దానికి తోడు ఈ గ్యాస్ కొరత వలన కమర్షియల్ సిలిండర్లని అందుబాటులో లేకుండా పోవడం వల్ల చిన్న చిన్న కాకా హోటళ్ళు పెట్టుకొని జీవనానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో సిలిండర్లు వాడుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికి తోడు ఆటో కార్మికులు గ్యాస్ సిలిండర్ల ద్వారా, సిఎన్జి ద్వారా వాడుకునేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు ఏదైతే పత్రికాముఖంగా ప్రకటించాడో దాని మీద కట్టుబడి ఉండాలంటే మొదట ఆన్లైన్ సిస్టాన్ని, సర్వర్ సిస్టాన్ని దాన్ని కొనసాగేటట్టు చేయాలి, బ్లాక్ మార్కెట్ అని అరికట్టాలి. అదే సందర్భంలో 24 గంటల లోపల సిలిండర్లను బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలి. ఆ దిశగా చేస్తేనే అధికారుల మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ రకంగా చేయకపోతే సిపిఎం పార్టీగా జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.